రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ ఆలోచన మేరకు వారి దగ్గర చొరవతో ఉన్న దీన్ని తీసుకొని ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల తర్వాత రాష్ట్రీయ వయోశ్రీ యోజన 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు చేయూతనిచ్చే ఆసరానిచ్చే పథకాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఈ పథకంలో ముఖ్యంగా 60 సంవత్సరాలు నిండిన వారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దానిలో భాగంగా కళ్ళకి మసకలు వచ్చిన వారికి కళ్ళజోళ్ళ పంపిణీ, చెవులు వినపడిపోతే వినికిడి సాధనాలు, చెవి మిషన్లు, అలాగే నడవలేని వారికి వీల్ చైర్లు, ఊతకర్రలు, ట్రైప్యాడ్స్, క్లచెస్ మొదలగున అందరికీ ఈరోజు ఇక్కడ ఎవరికి అవసర నిమిత్తమో అది వారికి ఇక్కడ ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఇది. తర్వాత 15 రోజుల తర్వాత లబ్ధిదారులందరికీ మరలా మనము ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే దివ్యాంగులకి పరికరాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం కూడా జిల్లా అధికార యంత్రాంగము మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలిమ్కో సంస్థ మొదలగు వారు కూడా చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే, బిలో పావర్టీ లైన్. ఈరోజు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుంటాము. సాయంత్రం వరకు జరుగుతుంది రిజిస్ట్రేషను. సాయంత్రం వరకు జరిగిన వాళ్ళకి 15 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అందరికి కలిపి ఒక లొకేషన్ పెడతాము. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 27 ఫిబ్రవరి నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. ఈ వివిధ ప్రాంతాల్లో, నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది. అంటే ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ఆ నియోజకవర్గ వారికి ఆ సమీకరణలు చూసుకొని మొత్తము ఎంతమంది ఎన్రోల్ అయ్యారు చూసుకొని అందరు కలిపి 15 రోజుల తర్వాత మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఒక లొకేషన్ మేమే వాళ్ళందరికీ ఈ రిజిస్ట్రేషన్లో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళకి కావాల్సిన వైట్ రేషన్ కార్డు, తర్వాత వాళ్ళ సెల్ నెంబర్ కూడా నమోదు చేసుకుంటాము. ఆ నమోదు చేసుకున్న దాన్ని బట్టి లాస్ట్ టైం ఎలాగా కమ్యూనికేషన్ ఇచ్చి మొన్న డిఎల్బి గ్రౌండ్స్లో 2.5 కోట్ల రూపాయల వస్తువులు ఎలా ఇచ్చామో మరలా వీళ్ళందరికీ కమ్యూనికేషన్ ఇచ్చి ఇవ్వడం ఏర్పాటు చేయడం జరుగుతుంది.